RTI Live News. Ask for right. పోచం మైదాన్ వేణురావు కాలనీ పవన్ సాయి పబ్లిక్ స్కూల్ ఘనంగా ఫుడ్ ఫాస్ట్ నిర్వహించారు. చిన్నారి పిల్లలు తమ అభిరుచులకు అనుగుణంగా ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చి తమ స్నేహితులతో ఆనందంగా గడిపారు. కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ చెన్నూరి అనిల్ కుమార్ మాట్లాడుతూ పిల్లలకు సంప్రదాయం వంటకాలు అభిరుచి కనుమరుగవుతున్న దశలో ఇలాంటి కార్యక్రమాలు పిల్లలు వాడకుండా జాగ్రత్తగా ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వందన హై స్కూల్ శ్యామ్, సాహిత హై స్కూల్ జిల్లా రవి, కౌటిల్య హై స్కూల్ కోడం శ్రీధర్, సోలార్ హై స్కూల్ వెంకటరాజ్యం, గోమతి హై స్కూల్ కూర్చున క్రాంతి, సాధన హై స్కూల్ మోహన్, ఇండియన్ కిడ్స్ హై స్కూల్ జ్ఞానేశ్వర్, దీక్ష పబ్లిక్ స్కూల్ చంద్రశేఖర్, సతీష్ పాఠశాల సిబ్బంది బృందం పాల్గొన్నారు. ఈరోజు వేణురావు కాలనీలో ఉన్నటువంటి పవన్ సాయి పబ్లిక్ స్కూల్ ఫుడ్ ఫెస్టివల్ అనేది జరిగింది. ఈ ఫుడ్ ఫెస్టివల్కి నాకు సహకరించినటువంటి ముఖ్యంగా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజులలో కేవలము జంక్ ఫుడ్లు మాత్రమే అలవాటు పడుతున్న రోజులలో పిల్లలు మనకు న్యాచురల్గా లభించేటటువంటి ఫుడ్ విషయంలో అవగాహన రావాలనే ఉద్దేశంతో ఫుడ్ ఫెస్టివల్ chips, mixed vegetable, rice, puluvara. This one puluvara. ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ ప్రదర్శించడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా ఆ యొక్క అభినందన తెలియజేస్తూ వారి యొక్క పిల్లలకు కూడా ఆ యొక్క పాఠశాల అభివృద్ధి కోసం మా వంతు ప్రకారంగా మా యొక్క సూచన సలహాలు పరిగణిస్తామని చెప్పేసి సార్కు హామీ ఇస్తూ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అన్ని గారికి మరొకసారి తెలియజేస్తూ మరొకసారి శుభాకాంక్షలు. హై స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ చాలా బ్రహ్మాండంగా నిర్వహించుకున్నారు. పేరెంట్స్ కూడా చాలా సంతోషంగా పిల్లలందరికీ మంచి వంటలు తయారు చేసి పంపారు. అదేవిధంగా ఇంకో విషయం చెప్పేది ఏంటంటే ఈ జంక్ ఫుడ్ కానీ ఇటువంటి తిని పిల్లల్ని ఆరోగ్యాలు ఖరాబ్ చేయకుండా వాటికి అన్నిటికీ దూరంగా ఉంచాలని నేను తెలియజేస్తూ అనిల్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఈరోజు వరంగల్ వేణురావు కాలనీలో ఉన్నటువంటి సాయి పబ్లిక్ స్కూల్లో ఇవాళ పిల్లలతోటి ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని స్కూల్ కరస్పాండెంట్ అనిల్ గారు ఆధ్వర్యంలో ఇలా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క మంచి కార్యక్రమానికి వరుస జిల్లా ప్రతినిధులైనటువంటి రాష్ట్ర జిల్లా ప్రతినిధులైనటువంటి శ్యామ్ సార్ గారు, శ్రీధర్ గారు, మిల్లర్ గారు, జ్ఞానశేషం గారు, సతీష్ సార్ గారు, ఇది వచ్చేసి సాయి పబ్లిక్ స్కూల్లో ఇవాళ ఫుడ్ ఫెస్టివల్ జరగడం జరిగిందండి. సార్ గారు ఆధ్వర్యంలో సాయి పబ్లిక్ స్కూల్లో వచ్చేసి ఏంటంటే పిల్లలకి జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం కోసం ఏంటంటే ఇవాళ మనం స్పెషల్ కండక్ట్ పర్పస్లో ఫుడ్ ఫెస్టివల్ అనేది జరుపుకున్నాము. పిల్లలతో పాటుగా పేరెంట్స్ కూడా చాలా ప్రోత్సాహంగా ఇది విజయవంతంగా జరిగిందండి. దాంతో మా స్కూల్ టీచర్స్, పేరెంట్స్, పిల్లలు అందరూ విజయవంతంగా చేశాము. పిల్లలకి ఈ రోజులలో హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల పిల్లలకి జంక్ ఫుడ్ ఎక్కువ అలవాటు చేయడం వల్ల దీని పర్పస్ కోసమే మేము ఫుడ్ ఫెస్టివల్ అనేది జరుపుకున్నాము. దీంతో ఏదైనా పోషకాహార చేయడం కోసం పిల్లలు హెల్తీ కోసం అనేది దీని పర్పస్ కోసమే మేము ఫుడ్ ఫెస్టివల్ అనేది కండక్ట్ చేసాము. అయ్యింది. నమస్కారం అండి. ఈరోజు సాయి పబ్లిక్ స్కూల్లో కరస్పాండెంట్ నాకు జ్ఞానేశ్వర కండక్ట్ చేశారండి. ఇందుకు గాను చైర్మన్స్ అండ్ కరస్పాండెంట్స్ వాళ్ళు కూడా వచ్చారు. జంక్ ఫుడ్ను ఎలా అవాయిడ్ చేయాలి, ఎలాంటి విటమిన్ ఫుడ్ను తీసుకోవాలి, పిల్లలు కూడా మోటివేట్ చేసే విధంగా మంచి మెసేజ్ని కూడా ఇచ్చారు. సో అందుకు గాను మా స్కూల్ ఆధ్వర్యంలో జరిగినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. సో మా సాయి పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ అనిల్ కుమార్ సార్ సాయి పబ్లిక్ స్కూల్ ఎంతో ఇంప్రూవ్ చేయడానికి ఇలాంటి సంస్థలు ఫుడ్ ఫెస్టివల్ అని ఫుడ్ ఫెస్టివల్
వాళ్ళని కొన్ని రకాలుగా ఇంట్లో ఫెస్టివల్స్ జరుగుతున్నాయి సార్. అందుకు మా సాయి పబ్లిక్ సార్ రవికుమార్ సార్కు ఎస్పెషల్లీ థ్యాంక్ యూ. మేము సాయి వచ్చి టీచర్స్గా మాట్లాడుతున్నాము. ప్రజెంట్ మేము ఫుడ్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసాము. దానికి రీజన్ ఏంటంటే పర్టికులర్గా వీళ్ళందరూ వాళ్ళ హెల్త్ని మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హెల్తీ ఫుడ్ అనేది పిల్లలకు చాలా అలవాటు ఇంపార్టెంట్. జంక్ ఫుడ్కి అవాయిడ్ చేయడం, హెల్తీ ఫుడ్స్ వల్ల వాళ్ళకి హెల్త్ ఇష్యూ కాకుండా సో అదొక మీనింగ్ తోటి ఫెస్టివల్ సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి టీచర్స్ అందరిగా ఉన్నాము. అదేవిధంగా మన రీడింగ్గా ఉంది అండ్ రైటర్గా ఉంది సో టీచర్స్ అందరూ సహకారంలోనూ ఏటీ సహకారంలో ప్రోగ్రామ్ అనేది ఈ విధంగా జరిగింది. సో ఈ స్కూల్లోన స్పెషాలిటీ ఏంటంటే చిల్డ్రన్స్ యొక్క కేరింగ్, టీచర్స్ యొక్క వారి యొక్క మీటింగ్స్. సో ఇది చూసి మీకు అడ్వర్టైజ్మెంట్ స్కూల్లో ఉంటుంది కదా. సో ఇక్కడ స్కూల్ ద్వారా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. యాజ్ ఎ టీచర్గా కాదు, యాజ్ ఎ మదర్గా కూడా లీడ్ చేస్తున్న టీచర్స్. సో థ్యాంక్ యూ సో మచ్. మన సాయి పబ్లిక్ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకి కేరింగ్ కానీ ఇంకా అదర్వైజ్ ఏమైనా యాజ్ ఎ చిల్డ్రన్స్ ఇక్కడ బెస్ట్ సార్. ఇక్కడికి వచ్చినాక టీచర్ కాకుండా అయితే పేరెంట్లు అయిపోతాం సార్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ. సో మనకి ఒక సాటర్డే ఫుడ్ ఫెస్టివల్ అయినా కాకుండా ఎవ్రీ సాటర్డే మనకు పిల్లలకి అవేర్నెస్ ఓన్లీ స్టడీ పర్పస్ కాకుండా వాళ్ళకి అవేర్నెస్ ప్రతి ఒక్క విజయంలో సార్ ప్రతిరోజు ప్రతి సాటర్డే వీకెండ్లో పిల్లలకి అన్నీ తెలియజేస్తున్నారు సార్. థ్యాంక్ యూ. 2 years అవుతుందండి సాయి పబ్లిక్ స్కూల్ నుంచి. ఇప్పుడు ప్రోగ్రామ్స్ కన్నా ఇంట్రెస్ట్ ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంది, ప్రోగ్రామ్స్ బాగా చేస్తుంది, స్కూల్ బాగుంది, స్టడీ టీచర్స్ సార్ మెయింటెనెన్స్ అంతా బాగుంది. పేరు శ్రవంతి. మా బాబు సాయి పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాడు. జస్కేతన్ 2nd క్లాస్. మా బాబు వేరే స్కూల్లో పంపించినప్పుడు బాగా నేర్చుకుంటే లేదే ఈ స్కూల్లో జాయిన్ చేసాం 1st క్లాస్లో. చాలా బాగా వెళ్తున్నాడు, ఇంప్రూవ్మెంట్ ఉంది. చాలా బాగుంది స్కూలు, మేనేజ్మెంట్ బాగుంది, టీచర్స్ స్టడీ బాగుంది, టీచింగ్ బాగుంది. ఇలా కూడా టైంకి లేచి మంచిగా రెడీ అవుతున్నారు. ఏది భయపడకుండా స్కూల్కి వస్తున్నారు. ఫస్ట్ యాక్టివిటీస్ బాగున్నాయి సాటర్డే. మా పాపను కూడా జాయిన్ చేస్తాం అనుకుంటున్నాం. చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇలానే ఈ స్కూల్ బాగా అభివృద్ధి చెందాలి. మాకు ఈ స్కూల్ తరఫున పిల్లలు బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ క్లాస్. ఇంతకు ఈ స్కూల్లో కొంచెం స్కూల్కి వెళ్ళాలంటే భయపడేది. ఇప్పుడు ఇక్కడ స్టడీ బాగుంది, యాక్టివిటీస్ బాగున్నాయి. ఈ యాక్టివిటీస్ కోసమే స్కూల్కి రావాలని ఆమె ఈరోజు అయితే మార్నింగే లేచింది. నాకంటే ముందే లేచి ఎప్పుడు ప్రిపేర్ చేస్తామని చెప్పి లేచింది. చాలా ఇంట్రెస్టింగ్. చెప్పండి. పాప 2nd క్లాస్ టీడీబీ, బాబు నా LKG. ఇద్దరు బాగుంటారు.